సో ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు డయాబెటిక్ న్యూరోపతి అనేది నరాలకు సంబంధించిన షుగర్ ఎక్కువ అయిపోవడం వల్ల నరాలు చచ్చిపడిపోవడాన్ని డయాబెటిక్ న్యూరోపతి అంటారు. నరాల 2 రకాల నరాలు ఉంటాయి. ఒకటి సెన్సరీ, ఇంకోటి మోటార్. సెన్సరీ అనే నరాలు ఫస్ట్ ఇన్వాల్వ్ అయ్యేది డయాబెటిస్ షుగర్గా ఎక్కువ ఉన్నప్పుడు, 1 సంవత్సరం 2 సంవత్సరాల తర్వాత మెల్లమెల్లగా సెన్సరీ నర్వ్స్ అనేవి ఇన్వాల్వ్ అవుతుంటాయి. ఈ సెన్సరీ నర్వ్స్ వల్ల ఇన్వాల్వ్ అవడం వల్ల పేషెంట్ ఇనిషియల్గా అంటే మొదటగా తనకు కనిపించే లక్షణాలు తిమ్మిరి, మొద్దుబారడం, తిమ్మిరి యాజ్ వెల్ యాజ్ దాంతోపాటు మెల్లమెల్లగా చీమలు పాకుతున్నట్టు అనిపించడం అంటూ ఉంటారు. దాని ద్వారా మెల్లమెల్లగా సూదులు కుచ్చుతున్నట్టు, మంట మండుతున్నట్టు అంటారు. అప్పుడు కూడా పట్టించుకోకపోతే మెల్లమెల్లగా నరాలు మొద్దుబారిపోతాయి. దానివల్ల మనము ముళ్ళు మీద కాలు పెట్టినా లేకపోతే ఏదైనా దెబ్బ తగిలినా మనము దాన్ని గ్రహించకపోవడం, మంట మీద కాలు పెట్టినా కూడా గ్రహించకపోవడం, దానివల్ల మనకు పుండ్లు రావడము, ఆ పుండ్లు తగ్గకపోవడము, దీనివల్ల మెల్లమెల్లగా అది వ్యాపించడము, ఇలాంటి ప్రమాదం జరుగుతుంది. ఇలా మెల్లమెల్లగా ఈ సెన్సరీ నర్వ్స్ ఇన్వాల్వ్ అయ్యి దాని తర్వాత కూడా షుగర్ కంట్రోల్ చేయకపోతే మోటార్ అనే సిస్టమ్ కూడా ఇన్వాల్వ్ అవుతుంది. దీనివల్ల మనము మన బలశక్తి తగ్గడం, అంటే మన చేతుల ద్వారా బరువు లేకపోవడము, మన బరువుని కాలు ద్వారా మనం నడవలేకపోవడము, అండ్ చెప్పులు వేసుకున్న జారిపోవడము, మనము రాత సరిగ్గా రాకపోవడము, మనం ఏదైనా పెన్ పట్టుకున్నా కూడా దాని గ్రిప్ పవర్ తగ్గడము, ఇలాంటి ప్రమాదాలు జరుగుతూ మెల్లమెల్లగా అది అంటే ఈ చేతులు కాళ్ళ నుంచి మన బాడీకి కూడా ఎఫెక్ట్ అవ్వడం జరుగుతుంది. దానివల్ల మనం కూర్చోలేకపోవడము, బెడ్ రిడన్ అవ్వడము, ఇలాంటి పొజిషన్స్ కూడా కొందరు పేషెంట్స్కి చూసాం.